ఒక చిన్న అందమైన గ్రామం ఉంది. ఆ ఊరి పేరు చిన్నయ్యగూడెం. ఆ ఊరిలో చాలా కాలంగా ఒక విచిత్రమైన కుటుంబం నివసిస్తోంది. అది ఎవరిదో కాదు, థానోస్ కుటుంబం. ఇక్కడి థానోస్ యుద్ధాలు చేసే రాక్షసుడు కాదు. అతను తన భార్యతో తన కొడుకుతో కలిసి సాదాసీదాగా సంతోషంగా జీవిస్తున్నాడు. ఉదయం పొలాలకు వెళ్లడం, సాయంత్రం పిల్లలతో ఆడుకోవడం, ఇదే అతని జీవితం. అతనికి ఒక కొడుకున్నాడు. అతని పేరు ఆర్య. ఆర్య తన నాన్నను ఎంతో గౌరవిస్తాడు. నా నాన్న చాలా శక్తివంతుడు, కానీ చాలా మంచివాడు అని అనుకుంటాడు. ఒకరోజు ఆ ఊరిలో పెద్ద సమస్య వచ్చింది. చాలా కాలంగా వర్షాలు పడలేదు. ఊరిలో ఉన్న ఒక్కటే నీటి బావి ఎండిపోయింది. పంటలు ఎండిపోతున్నాయి. పశువులకు నీళ్లు లేవు. పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. గ్రామస్తులు నీ భయపడిపోయారు. దగ్గర అపారమైన శక్తి ఉంది కదా, మన ఊరిని, ఈ ప్రజల్ని మనం కాపాడలేమా? ఆర్య, ఈ శక్తి లోకాలను నాశనం చేయడానికి కాదు, మన ఊరిని, మన కుటుంబాన్ని కాపాడుకోవడానికి. మన ఊరు బతికింది. ఊరికి నీళ్ళొచ్చాయి కదా. నాకు ఈ అలసట ఏపాటిది? మన ఊరు బతికింది. వాన వచ్చింది. నేను దేవుడిని కాదు, మీలో ఒకడిని, ఒక సాధారణ తండ్రిని మాత్రమే.